పరాజయాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టి గోల్డెన్ లెగ్ గా మారిన కథానాయకులు ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుస అవకాశాలు వచ్చినా సరైన విజయాలు అందుకొని భామలు ఓ భారీ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. లక్కీ ఛాన్స్లతో దూసుకొస్తున్న భామలు స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతున్నారు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు. శ్రీరామరాజ్యం తర్వాత కొంతకాలం సినిమాలకు స్వస్తి చెప్పిన నయనతార మళ్లీ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రానాతో క్రిష్ తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుంలో ఈ భామ లఘు చిత్ర దర్శకురాలి పాత్ర పోషించింది. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. సంతోషం దశరథ్ తెరకెక్కిస్తున్న ప్రేమకథలో నయన్ నాగ్ తో రెండోసారి జోడీ కడుతోంది. గోపీచంద్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. తమిళంలోనూ 2 చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ కోలీవుడ్ లో పూర్వ వైభవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది భామ. అరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటే వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ తెలపదు చిలిపి తమాషా తన నొదిలెటు వైపు కను కదలని చూపు నిన్ను మరచిన తలపు వినది కని పిలుపు ఊహా విహారమా సాగే సరగమా సరదా తగదు సుమా సుతారమా. అలా మొదలైంది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ నిత్యా మీనన్ వరుస అవకాశాలను అందుకుంటోంది. నితిన్ కి జోడీగా నటించిన ఇష్క్ మంచి విజయాన్ని అందుకొని ఈ బొద్దుగుమ్మకు గోల్డెన్ లెగ్ ముద్ర వేసింది. గుండె జారి గల్లంతయిందే చిత్రంతో మరోసారి ఈ జోడీ అలరించనుంది. నారా రోహిత్ సరసన నిత్యా మీనన్ నటించిన ఒక్కడినే త్వరలో విడుదల కానుంది. గబ్బర్ సింగ్ విజయంతో ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకున్న శృతి హాసన్ తెలుగులో ఆచితూచి అడుగులేస్తోంది. రవితేజతో బలుపు, రామ్ తో ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ భామ బాలీవుడ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా హిందీ రీమేక్ తో పాటు మరో చిత్రంలో నటిస్తూ బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది. అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండా అది ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటూకున్న తెల్ల కాగితం. సరైన విజయం ఒక్కటి లేకపోయినా వరుస అవకాశాలందుకుంటున్న లక్కీ భామ తాప్సీ. ఈ సొట్టబుగ్గల చిన్నది నటించిన గుండెల్లో గోదారి త్వరలోనే విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్ తో జోడీ కట్టిన షాడో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ప్రాజెక్టులు ఈ భామను టాప్ రేంజ్ కు చేరుస్తాయని టాలీవుడ్ టాక్. గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది, గోదారే రాదారై నన్ను నడుపుతోంది. గురుగులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే, వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే. గోపీచంద్ కథానాయకుడిగా చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న జాక్పాట్ లో తాప్సీ ఛాన్స్ కొట్టేసింది.
బాలీవుడ్, కోలీవుడ్ లో కొన్ని అవకాశాలను దక్కించుకుంది. ఈ సినిమాలు ఈ భామ రేంజ్ ఎంత పెంచుతాయో చూడాలి మరి. బెజవాడ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక అమలాపాల్. సిద్ధార్థతో కలిసి నటించిన లవ్ ఫెయిల్యూర్ తో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. రామ్ చరణ్ తో ఎవడు, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో, నానికి జోడీగా జెండాపై, కపిరాజు చిత్రాల్లో ఈ అమ్మడే కథానాయిక. కోలీవుడ్ లోనూ 2 సినిమాల్లో అమలాపాల్ నటిస్తోంది. ఈ సినిమా ఫలితాలు ఈ చిన్నదాని కెరీర్ ను తేల్చేస్తాయి. భవిష్యత్తు అమ్ముదేనని టాలీవుడ్ పెద్దలు జోస్యం చెబుతున్నారు.